పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తిరసంలో మునిగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృప నగరమంతా విస్తరించాలనే సంకల్పంతో భజన మండలి సభ్యులు ప్రతివారం నగర సంకీర్తనను ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామునే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఉదయం 5 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగే తిరువీధులు ఆధ్యాత్మిక కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ భక్తి పారవస్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో భక్తిభావాన్ని నింపాలనే లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. భక్తి, సేవాభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నగర సంకీర్తన తిరుపతి ఆధ్యాత్మిక మహిమను మరింతగా వెలుగులోకి తీసుకొస్తోంది. కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు మునిప్పగారి మున్యాదరెడ్డి, వాసుదేవరెడ్డి, పుండాల గోపీనాథ్, విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, అన్నూరు మున్నత్మాచారి, పురుషోత్తం యాదవ్, మిట్టపల్లి బ్రహ్మానందం, కన్నప్పగారి కేశవులు, నాగేశ్వరరెడ్డి, రాజేంద్రన్, సుధాకర్ చౌదరి, తొండమనాడు సుబ్రహ్మణ్యరెడ్డి, అరుణమ్మ, జయమ్మ, విజయకుమారి, అమరావతి, రేవతి, ఉమా, జి పద్మ, వై పద్మావతి, ధనమ్మ, శ్రావణి, నాగరాజమ్మ, పద్మావతి, కళ్యాణి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. అన్ని జన్మలలో కల్లా కూడా మానవ జన్మ దుర్లభం. ఇలాంటి అత్యుత్తమైన జన్మలో
క్రితం యుగాల్లో యాగాలు యజ్ఞాలు క్రతువులు ఉండేవి. కలియుగంలో నామస్మరణానికి చాలా విశేషం. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం సత్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తి మార్గాల్లో ఈ కీర్తనం అనేది భజనం అనేది ఇవంతా కూడా అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ. మానసిక ఉపశాంతికి ఆయురారోగ్యాలకి పెంపొందించుకోవడానికి మన పూర్వీకులు ఈ విధానాన్ని అవలంబించారు. దాన్ని మనం ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి ఆలయం చుట్టూ కీర్తనం చేస్తూ భజన చేస్తూ ప్రదక్షిణ చేయడం అత్యద్భుతమైనటువంటి దివ్యానుభూతి పొందబడుతుంది అనేది ఈ భక్తుల ద్వారా మనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓం నమో నారాయణ. శ్రీ పరాభవనామ సంవత్సరం, వసంత ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, శనివారం. ఈ దినం అత్యంత పవిత్రమైన దినం. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన దినం. ఈరోజు శ్రీ 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 గోవిందరాజస్వామి 4 మాడ వీధులలో గోవిందనామ స్మరణ చేస్తూ హిందూ ధర్మాన్ని తిరుపతి పురమంతా వ్యాపింపజేసినటువంటి భక్తులందరికీ కూడా నా నమస్కారం. ఈ యొక్క కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్నారు. మేము ప్రతి శనివారం ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. తిరుపతి ప్రజలు అందరూ కూడా, హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ రామనామాన్ని దశ దిశలా వ్యాపింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవిందా.